తబ్లీగీ జమాత్కు ప్రభుత్వం ఇచ్చినటువంటి 3 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటి ఇల్లీగల్గా ఇచ్చారో అవి సరైన విధంగా కూడా వాటిని ఇవ్వడం పద్ధతి కాదు అంటూ కూడా ఒకవైపు అటు బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి అంటున్నారు. ఆమె మనతో ఉన్నారు. అసలు ఎందుకు మీరు ఈ ఇచ్చినటువంటి ఫండ్స్ను వ్యతిరేకిస్తున్నారు? అసలు ఫండ్స్ని వ్యతిరేకించడము ఎటువంటి అంటే మతానికి సంబంధించింది కాదు. అది ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్కి సంబంధించింది. తబ్లీగీ జమాత్ అనే ఆర్గనైజేషన్ని మన దేశంలోనే మేవాత్ ప్రాంతంలో ఒక 100 ఏళ్ల కింద స్టార్ట్ చేసిండ్రు. దాని ఉద్దేశం ఏంది? ముస్లిం మత ప్రచారం ప్లస్ ముస్లింలు అంటే ఎవరైతే కన్జర్వేటివ్ ఇస్లాం నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయినరో వాళ్ళను వాపస్ తీసుకొచ్చుడు. అంటే ఆ ముస్లిం మత ప్రచారము విలువలు దాని గురించి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ అ రిలీజియస్ ఆర్గనైజేషన్. కానీ ఇది రిలీజియస్ ఆర్గనైజేషన్ అవుతూ ఈ కన్జర్వేటివ్ థింకింగ్తోని ఏమైపోయిందంటే సౌదీ అరేబియా లాంటి దేశంలో ఆన్ వెల్ ఫౌండెడ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు తబ్లీగీ జమాత్ అనే ఆర్గనైజేషను ముస్లిం మత ప్రచారమే కాకుండా ఫోర్స్ఫుల్ కన్వర్జన్ ప్లస్ టెర్రరిజంతోని లింక్స్ ఉన్న ఆర్గనైజేషన్ అని వాళ్ళ ఇంటెలిజెన్స్లో తేలింది. అందుకోసము సౌదీ అరేబియా ఫండ్స్ తబ్లీగీ జమాత్, ఎందుకంటే చాలా ఇస్లామిక్ మత ప్రచారాన్ని సౌదీ అరేబియా ఫండ్ చేస్తుంది. తబ్లీగీ జమాత్ అనేది చాలా దేశాలలో ఉంది, కానీ సౌదీ అరేబియా, తుర్క్మెనిస్తాన్, రష్యా ఇటువంటి దేశాలు సౌదీ అరేబియాతో స్టార్ట్ చేస్తే చాలా దేశాలు దీన్ని బ్యాన్ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఏంది వాళ్ళ ఓన్లీ రీజన్? సౌదీ అరేబియా క్లియర్ అండ్ కేటగారికల్గా ఇట్ ఈస్ అ గేట్ టు టెర్రర్ అని చెప్పేసి కోట్ అండ్ కోట్ వాళ్ళ లిఖిత పూర్వకంగా తబ్లీగీ జమాత్ ఇస్ అ గేట్ టు టెర్రర్. నోబడీ షుడ్ బీ ఏబుల్ టు ప్రాపగేట్, అంటే తబ్లీగీ జమాత్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏ సౌదీ అరేబియా మాస్క్లో ప్రాపగేట్ చేయడానికి వీల్లేదు అని వాళ్ళు ఖరాఖండిగా చెప్పి బ్యాన్ చేసిండ్రు. సీఎంకు తెలియదంటారా మరి? ఎందుకంటే ఆయన జిల్లాకు సంబంధించిన పరిధిలో ఉంది, ఆయన ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి అటువంటి అక్కడే ఆర్గనైజేషన్ ఉంది. మరి ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలియదంటారా? ఇంటెలిజెన్స్ చెప్పలేదంటారా? అది ఆయన చెప్పాలా? ఎందుకంటే ఒక టెర్రరిజంతోని లింక్స్ ఉన్న ఆర్గనైజేషన్ అంటే మీరు ఇప్పుడు సీఎం అనుగడ మీరు చూస్తుంటే వచ్చి రాగానే అక్బరుద్దీన్ అంటే ఆరుగురు సీనియర్లు ఉన్నప్పుడు అంటే ఇప్పుడున్న అసెంబ్లీలో ఆపోజిషన్ అయినా ప్రపోజిషన్కైనా సంబంధించిన లెజిస్లేటర్స్లో 6 సీనియర్లు ఉన్నప్పుడు ఎక్కడి నుంచో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు అంటే తుష్టీకరణ రాజనీతి అని అంటారు కదా హిందీలో, అపీజ్మెంట్ పాలిటిక్స్. సరే ఏంటంటే బీఆర్ఎస్తోని ఏఐఎంఐఎం ఉండే, ఇప్పటి నుంచే వీళ్ళను మేము మచ్చిక చేసుకోవాలని చెప్పేసి ఆ మచ్చిక చేసుకున్నట్లో అంటే లైక్ ఎస్ ఇట్ మస్ట్ బి అ పొలిటికల్ యాక్టివిటీ. రేవంత్ రెడ్డి కండ్ల మీద అదేంది ఫైర్లు కమ్మినట్టు చేస్తుండు. ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్కి డబ్బులు ఇవ్వద్దు అని ఎటువంటి ఇంగిత జ్ఞానము రీసెర్చ్ లేకపోతే ఏజెన్సీలను అడిగిండో లేదో కూడా మనకు తెలియదు. అటువంటి ఆస్పెక్ట్లో ఇట్లా వచ్చిండు. ఎప్పుడైంది ప్రభుత్వము? 9th రోజు కదా, 13th రోజు ఈ జిఓఆర్టీ అయింది. ఈ జిఓఆర్టీ 1, 2, 3 మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చిన జిఓఆర్టీ ఎప్పుడు? అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్ ఉన్నప్పుడు అయింది. సో ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు మీరు? సరే మీరు మైనారిటీస్ని దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు, చూపెట్టండి కదా అబ్బా, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో చూపెట్టండి, వాళ్ళ స్కూళ్ళు, కాలేజ్లు, హెల్త్, అదర్ ఫెసిలిటీస్తో చూపెట్టండి. లేకపోతే ఇప్పుడు మొన్న రాయదుర్గం దగ్గర ఎయిర్పోర్ట్కి మెట్రో వద్దు, నువ్వు ఓల్డ్ సిటీ నుంచి తీసుకపో అని ఏదో అన్నట్టు వినిపించింది. అది ఎంతవరకు నిజమో లేకపోతే ఎంతవరకు హంబక్కో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఫస్ట్ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఓల్డ్ సిటీని డెవలప్ కానియాలి. ఖచ్చితంగా 20 ఏండ్ల నుంచి ఓల్డ్ సిటీ అంటే ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి ఎంత వ్యత్యాసం ఉందో గుడ్డోళ్ళు కూడా, కళ్ళు లేని గుడ్డోళ్ళు కూడా వాళ్ళకు అర్థమవుతుంది. సో వాళ్ళే ఖచ్చితంగా ఓల్డ్ సిటీని అలాగే అండర్ డెవలప్డ్, backward, lacking in infrastructure facilities and absolutely dependent on the public representatives. ఎప్పుడైతే ఏ ప్రజాస్వామ్యంలోనైతే ప్రజల డిపెండెన్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీద డిపెండెన్స్ తక్కువ అయ్యి
ఫెసిలిటీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మీద డిపెండెన్స్ ఎక్కువవుతుందో అప్పుడు ప్రజా ప్రతినిధులు అవసరము అనవసరము ఒకటే కాడుకొస్తుంది. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ అండ్ అసదుద్దీన్ ఓవైసీ డెఫినెట్లీ వాంట్ టు పుట్ ఓల్డ్ సిటీ వేర్ ఇట్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ 40 years ఆల్సో. కానీ అక్కడ ఉన్న ప్రజలు మాత్రం వాళ్ళనే తిరిగి ఎన్నుకుంటున్నారు. ఆ సీట్లు ఏవైతే ఉన్నాయో 7 సీట్లకు సంబంధించి ఎందుకు మరి ప్రజలకు ఇదంతా తెలియదంటారా? అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఎలక్షన్స్ అక్కడ ఎట్లా కండక్ట్ చేస్తారో అది అందరికీ తెలియని నిజం. ఆ ఎలక్షన్స్లో ఎంతమంది ఓటేస్తారో ఎంతమంది ఓట్లు అక్కడ పడతాయో అది అందరికీ తెలిసింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ అట్లీస్ట్ లాస్ట్ టైం వరకు ముస్లిమ్స్కి మొత్తము ఒక విప్ లాగా, అంటే ఒక ఫత్వా లాగా, ఒక విప్ లాగా మీరు ఇటు సైడ్ ఓట్ వేయండి అనే ఒక చర్చ నడిచింది. ఆ చర్చ ఈసారి లేకుండే. అందుకోసమని లాస్ట్ మినిట్ వరకు మీరు చూస్తే అట్లీస్ట్ 3 to 4 కాన్స్టిట్యువెన్సీస్లో చాలా డిఫికల్ట్ గట్టి పోటీ ఉండే. లాస్ట్కి 7 కాన్స్టిట్యువెన్సీస్ వీళ్ళకే వచ్చినాయి అనుకోండి, కానీ చాలా గట్టి పోటీ ఉండే. సో బీజేపీ ప్లస్ ముస్లిమ్స్లో మార్పు వస్తుంది. ముస్లిమ్స్ కూడా ఓల్డ్ సిటీ వాళ్ళు కూడా ఇది మతంతోని సంబంధం లేదు, మతంతోని కులంతోని సంబంధం లేదు, మా బాగు మేమే చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఇప్పుడిప్పుడే వాళ్ళకు దే ఆర్ గెటింగ్ ఎన్లైటెండ్. అండ్ ఆ ఎన్లైటన్మెంట్ని అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళు తీసుకోలేరు. దే ఆర్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ ఇట్. అండ్ ఆ ఎన్లైటన్మెంట్ని వాళ్ళు తొక్కేయాలనే అనుకుంటారు. అందుకనే ఎటువంటి మూలాలు పరిశీలించకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు ఏమవుతుంది అంటే ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏం జరుగుతుంది అని ఎటువంటి పరిశీలన లేకుండా గుడ్డిగా డబ్బులు అవసరం ఉన్నప్పుడు, డబ్బులు లేదు అని కరాఖండిగా చెప్తున్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు అంత అప్పులు ఉన్నాయని చెప్పి కూడా ఈరోజు శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన ఆ టైంలో 3 కోట్లు అంటే కూడా దేనికి చాలా ఎక్కువ. శ్వేతపత్రంలో మనం ఇప్పటి వరకు 5 లక్షల కోట్లు అనుకున్నాం, కానీ శ్వేతపత్రంలో క్లియర్గా 6,71,000 కోట్ల అప్పు ఉందని అని క్లియర్గా వాళ్ళే రాసిండ్రు. ఆ శ్వేతపత్రంలో ఇంకో రాష్ట్రాలతోని పోల్చితే తెలంగాణకు అప్పు చాలా ఎక్కువగా ఉంది. 20% కన్నా ఎక్కువ దాటిపోయింది. మనకు వచ్చే రాబడి, మనము ఖర్చు పెడుతున్న డబ్బు అసలు పొంతనే లేకుండా పోయింది. దళిత బంధు, రైతు బంధు, మైనారిటీ వెల్ఫేర్కి ఇవ్వాల్సిన డబ్బులు మన దగ్గర లేకుండా పోయింది అని క్లియర్గా అన్నప్పుడు నువ్వు ఏ ప్రాతిపదికన నువ్వు అప్పనంగా 3 కోట్ల రూపాయలు ఒక షేడీ డేంజరస్ ఆర్గనైజేషన్కి ఎటువంటి రీసెర్చ్, ఎటువంటి మూలాలు లేకుండా ఎట్లా ఇస్తావో ఆయన చెప్పాలి. అంటే చివరిగా ఏం డిమాండ్ చేస్తారు అసలు? రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ జియో అంటే ఈ డబ్బులు ఏదైతే మీరు విడుదల చేస్తుండ్రో దాన్ని ఇమీడియట్లీ ఆపేసేయండి. ఫస్ట్ మీరు ఈ ఆర్గనైజేషన్ కథ ఏంది, దీని సంగతి ఏంది, సౌదీ అరేబియా ఎందుకు బ్యాన్ చేసింది, ఏ బేసిస్, ఏ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ మీద సౌదీ అరేబియా బ్యాన్ చేసిందో మీరు చూడండి. దాని తర్వాత లేదు అది వాళ్ళు వేరే వీళ్ళు అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ మీరు అప్పుడు రిలీజ్ చేయాలనుకుంటే రిలీజ్ చేయండి. కానీ అప్పటి వరకు ఇట్లా అప్పనంగా తెలంగాణ ప్రజల డబ్బులు ఇచ్చేస్తామంటే మేము ఊరుకోము. ఇది అసలు దానికి సంబంధించి ఆర్గనైజేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశాక కూడా ఒకవైపు కూడా డబ్బులు దానికి కేటాయించాలి. ఒకసారి ఇచ్చినటువంటి ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒకసారి చెక్ చేసుకొని మరొకసారి కూడా డబ్బులు మీద విశ్లేషణ చేసుకోవాలంటూ కూడా రచన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.